హలో నమస్తే స్టార్ స్పై న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ భవ్య. ఈ రోజు ముఖ్యాంశాలు. ఈ రోజు మహిళా దినోత్సవం రోజు మన కరీంనగర్ జిల్లా ఆఫీస్ ఓపెనింగ్ మరియు ఇంత పెద్ద కార్యక్రమం జరిపించిన శ్రీనివాస్ గారికి జిల్లా అధ్యక్షుడు మరియు జిల్లా అధ్యక్షురాలు మీనా గారికి ప్రత్యేకంగా మన హ్యూమన్ రైట్స్ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ మన కరీంనగర్ జిల్లాలో మీ శ్రీనివాస్ గారు కానీ మీనా కుమార్ గారిని కానీ సంప్రదించండి. ఆ సమస్యల పరిష్కారానికి మాకు ఒక లీగల్ టీం ఉంటుంది. ఆ లీగల్ టీంల ద్వారా మేము ఆ సమస్య పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము. మన పోలీసు వాళ్ళకు కూడా మేము సహకరిస్తాము. మరియు గవర్నమెంట్ ఎంప్లాయీస్కు ఎవరికైనా, అది కాకుండా చిన్నపిల్లలు ఏదైనా హోటళ్ళు కావచ్చు, ఏదైనా చిల్డ్రన్స్ వాళ్ళు పనిచేస్తే కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము కూడా వాళ్ళకు ముందుకెళ్తాము. మెయిన్ ఏంటంటే స్కూల్లో అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టండి. అవేర్నెస్ ప్రోగ్రాం ద్వారా చిన్న పిల్లలకు మంచి అవగాహన వస్తుంది. మా లీగల్ టీం వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంత పెద్ద కార్యక్రమము కరీంనగర్లో జరిపించినందుకు మరియు శ్రీనివాస్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హ్యూమన్ రైట్స్ అనేది 1993లో తెలంగాణలో స్టార్ట్ అయింది. ఇది మనది ప్రైవేట్ ఆర్గనైజేషనే, కానీ మనకు హక్కుల మీద పోరాడే అధికారం ఉన్నది. మనము హక్కుల మీద పోరాడుకుంటూ ప్రజలకు సేవ చేయాలి. మెయిన్ ఏంటంటే కాన్సెప్ట్ ప్రజలకు సేవ చేయడానికే మేము ఉన్నాము, కానీ మేము డబ్బులు ఆశించడానికి కాదు. డబ్బుల గురించి ఎలాంటి ఆలోచించము, ఎప్పుడు కూడా ఆశించము. మేము స్వచ్ఛందంగా సేవ చేస్తామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. నా పేరు కట్కం శ్రీనివాస్ అండి, నేషనల్ ప్రెసిడెంట్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ ఆఫ్ ఇండియా. థ్యాంక్ యూ. శ్రీకాంత్ గుప్తా, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ స్టేట్ ప్రెసిడెంట్. మన నూతనంగా న్యూ ఆఫీస్ ఓపెన్ చేసిన మన శ్రీనివాస్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఇంత భారీ ఎత్తున చేసిన మన శ్రీనివాస్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచి టీం బిల్డప్ కావాలన్నా కూడా దానికి ఒక సంకల్పం అనేది ఉండాలి. ఇట్లా ఒక 1 month బ్యాక్ కూడా మేము భువనగిరి ఆఫీస్లో న్యూ ఆఫీస్ ఓపెన్ చేసాం. ఇట్లనే ఇంకా ఇంకొక 10 జిల్లాలో కూడా మ్యాక్సిమం ప్రతి స్టేట్లో కూడా న్యూ ఆఫీస్ ఓపెన్ చేసాం. థ్యాంక్ యూ. నా పేరు దివ్యశ్రీ. నేను ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్ కమిటీలో వైస్ చైర్మన్గా చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ కరీంనగర్లో మహిళా దినోత్సవాన్ని ఇక్కడ కండక్ట్ చేశారు. సో మమ్మల్ని ఇక్కడ పిలవడం జరిగింది. చాలా బాగా చేసుకున్నాము, చాలా సంతోషంగా ఉంది. మా మహిళలకి కూడా ఇలా ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించినందుకు మాకు సంతోషంగా మేము ఈ డేని సెలబ్రేట్ చేసుకోవడానికి దీని వెనకాల చాలా ఉద్యమాలే జరిగినాయి. దగ్గర ఒక 15,000 మంది మహిళలు దీని గురించి ఉద్యమాన్ని చేశారు. 1908లో ఈ ఉద్యమాన్ని చేశారు అమెరికాలో. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. 1908లో స్టార్ట్ అయ్యి 1911లో ఇది కంప్లీట్ అయ్యి మనకిప్పుడు 113 సంవత్సరాల నుంచి మనం ఇది ఉమెన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇంత షార్ట్ పీరియడ్లో ఇక్కడ కరీంనగర్ వాళ్ళు ఇంత ఫాస్ట్గా ఇంత యాక్టివ్గా ఈ ఉమెన్స్ డేని ఇక్కడ వీళ్ళు కండక్ట్ చేశారు, మమ్మల్ని పిలిచారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేమందరూ చాలా హ్యాపీగా ఉన్నాము. అండ్ మా అందరికీ సపోర్ట్ చేసిన మా వెనకాలన్న మగవాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు అట్లాంటివి మీ దృష్టిగా మారుతున్నాయి, మీరు ఎంతవరకు మా దృష్టిలో చాలానే వచ్చాయి. మహిళల మీద అత్యాచారం కానీ, చిన్నపిల్లలకి ర్యాగింగ్ చేయడం కానీ, స్కూల్ కాలేజ్లో ర్యాగింగ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా మా దృష్టికి వచ్చాయి. మేము దాని మీద వర్క్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఎలాంటి డబ్బులకి కానీ, మీడియాకు భయపడి కానీ, పోలీసులకు భయపడి కానీ మేము పనిచేయము. మేము చాలా ధైర్యంగా ఎవరికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా మా సంస్థకి మీరు కాంటాక్ట్ చేస్తే వితిన్ మినిట్స్లో మేము అక్కడ వచ్చి మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాము. ఇది ఓన్లీ ఒక ఊరికి, ఒక డిస్టిక్కి, ఒక స్టేట్కి సంబంధించిన సంస్థ కాదు. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది. కాబట్టి మా టీం అన్ని చోట్ల ఉంది. ప్రత్యేకంగా తెలంగాణలో మాత్రం చాలా ఒక టైగర్ లాగా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అలా పనిచేస్తున్నారు. ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా మేము వితిన్ సెకండ్స్లో స్పందిస్తాము. మాకు ఏ భయం లేదు. మేము పోలీసులకు భయపడము, రాజకీయ నాయకులకి భయపడము. అండ్ మాకు ఎలాంటి ఆశ లేవు. మేము చాలా నిస్వార్థంగా ఈ సంస్థకు వచ్చాము. సో నిస్వార్థంగా ఎవరైతే చేస్తారో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మేము మీకు అండగా ఉన్నాము. థ్యాంక్ యూ.
అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సరాఫ్ తులసి గుప్తా, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ ఆఫ్ ఇండియా నేషనల్ అడిషనల్ ట్రెజరర్. ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా అందరికీ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఉమెన్స్ డే సందర్భంగా కరీంనగర్ టీం అంతా జాయిన్ అయినందుకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. ఆడవాళ్ళు దేంట్లో కూడా తీసిపోరని మన సనాతన ధర్మం నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. కారేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత క్షమయా ధరిత్రి శయనేషు రంభ అని సనాతన ధర్మంలో కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కూడా మనం అదే ఫాలో అవుతున్నాము. అపార్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ మనం అన్నీ చూసుకుంటూ కూడా మన సంఘంకి టైం ఇవ్వాలి అని అంటే అది మామూలు విషయం కాదు. ఇప్పుడు మనందరం కూడా చేయి కలిపి మగవాళ్ళ సపోర్ట్తో కూడా ముంగటికి వచ్చి వాళ్ళ సపోర్ట్ లేనిది ఏది కూడా కాదు. నా పేరు లక్ష్మీ సోజన, హైకోర్టు అడ్వకేట్ అండ్ బీసీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మన ఆర్ కృష్ణ గారు దాంట్లో. ఇలా ఇంకోటి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్లో ఇప్పుడు లీగల్ అడ్వైజర్ ఉన్నాను. ఇక్కడ చెప్పదలుచుకుంది ఏం లేదు. ఇక్కడ ఉమెన్స్ డే అండ్ ఆఫీస్ ఓపెనింగ్ ఇన్ ఆర్గనైజేషన్ అయింది. సో అందరికీ చెప్పదలుచుకున్నది అంటే మహిళలు ఇంకా ముందుకు రావాలి, ముందుగా వెళ్ళి అన్ని రంగాలలో ముందుకు రావాలని కోరుకుంటున్నాను. నా వంతు ఏమన్నా సపోర్ట్ కావాలన్నా, లీగల్గా అడ్వైస్ ఇవ్వాలన్నా కూడా నేను ఇస్తాను. సో ఎనీవే అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. ఇస్తాను నా కాంటాక్ట్ నెంబర్ 9966622708. ఎనీ టైమ్ ఎనీవే వాట్సాప్ చేయండి లీగల్ అడ్వైస్ గురించి. సో వీఆర్ దేర్ ఫర్ యూ. అండ్ మాది ఒక గరుడ టీం అని ఉంది, టీమ్ గరుడ. దాంట్లో కూడా చాలా వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. సో ఈ కరీంనగర్ ఇక్కడ ఇక్కడ రావడానికి కారణం కూడా ఒక లీగల్ అడ్వైజర్కి వచ్చాను. మన ఆర్గనైజేషన్లో కూడా మనం చాలా ముందుకు వెళ్ళాలి అని చెప్పి డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లలో మా మేడం మంచిగా అందరికీ ప్రోత్సహిస్తున్నారు. సో ఏదున్నా కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మహిళల రక్షణ గురించి ప్రస్తుతం ఉన్న చట్టాలు సరిపోతున్నాయా, లేకుంటే ఇంకేమైనా ప్రత్యేక చట్టాలు రావాలి? ప్రత్యేక చట్టాలు రావాలి. అలాగే అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా చట్టాలు రావాలి. చాలా వరకు అబ్బాయిలు కూడా మోసపోతున్నారు. ఇప్పుడైతే ట్రెండింగ్ మొత్తం అమ్మాయిలదే ఉంది. సో ఏదున్నా కూడా అమ్మాయిలు జాగ్రత్తగా వహించండి. 1కి 2 సార్లు 3 సార్లు కాదు 10 సార్లు ఆలోచించాలి. ఏది జరిగినా ఒక స్టెప్ ముందుకేసేటప్పుడు వాట్ ఈజ్ రాంగ్, వాట్ ఈజ్ వాట్ అని చెప్పి కూడా ఆలోచించడం మంచిది. ఇంకోటి ఫ్రీడమ్ అంటున్నారు, కానీ ఫ్రీడమ్ అనేది ముందుకు వెళ్ళిపోయి అది జరిగినాక అనర్థాలు జరిగినాక అయ్యో నేను మోసపోయినా అని చెప్పి అనుకుంటే అది ఫ్రీడమ్ కాదు. ఫ్రీడమ్ కూడా కొన్ని బౌండరీస్ ఉంటాయి. ఎక్కడ వరకు వెళ్ళాలి, ఎక్కడ వరకు నేర్చుకోవాలి, ఎంతవరకు నీకు యూజ్ అవుతుందో అది చేసుకోవాలి. సో అది ఉన్నంత వరకు మీ బౌండరీస్ మీరు దాంట్లో ఉంటే ఏ అన్యాయాలు కూడా అమ్మాయిలకు జరగవు. ఒకవేళ జరిగినా కూడా ముందుకి ప్రతి ఒక్క అమ్మాయి ఇప్పుడు ప్రతిదీ సెన్సేషన్ అవుతా ఉంది. సో అవి కొంచెం చూసుకొని ఒక మనిషిని మన దగ్గరకు వస్తున్నారంటే లీనియన్స్ వల్ల, లేదు అంటే అది ఇంకో అనార్థం వల్ల ఉండొచ్చు. బయట ఫ్రాడ్ మనుషులు, అబ్బాయిలు కూడా కొంతమంది రేప్ కానీ హెరాస్మెంట్స్ కానీ చాలామంది చేస్తూ ఉన్నారు. సో మీకు కూడా ఒకటే తమ్ముళ్ళు, మీ ఇంట్లో తల్లిదండ్రులు, మీ ఇంట్లో తల్లి ఉన్నట్టే అక్క ఉన్నట్టే బయట అమ్మాయిని కూడా అట్లా ట్రీట్ చేయండి. సో ప్రతి ఒక్కరు మీ ఇంటి ఆడబిడ్డనే ట్రీట్ చేయండి, కానీ ఇష్టం వచ్చినట్టు పైశాచికంగా ప్రవర్తించి అట్లా చేస్తే మీరు చేసిన దానికి మీకే కాదు లైఫ్, మీరు చేసిన దానికి మీరు అయిపోతుంది అనుకుంటారు, కానీ మీకే లైఫ్ లేకుండా పోతుంది. సో ప్లీజ్ డోంట్ రిపీట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈరోజు జరిగే మహిళా దినోత్సవం సందర్భంగా నేను ఉత్తర తెలంగాణ కన్వీనర్. నేను చాలా మహిళలకు అన్యాయం జరుగుతుంది. ప్రతి చోట లా అండ్ ఆర్డర్ మారాలి. ఫస్ట్ మహిళలు వాళ్ళ ఉమెన్స్ డే చేసుకుంటామంటే ఇంతవరకే పరిమితం అవుతుంది. ఈ పరిమితం అనేది లా అండ్ ఆర్డర్ ముందుకు వస్తేనే మహిళలకు నిజమైన ఉమెన్స్ డే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదో మేము తాత్కాలికంగా చేసుకునేది ఉమెన్స్ డే కాదు, సంబరానికి చేసుకుంటున్నది తప్ప మాకు ఇంకెప్పటి వరకు మహిళలకు రక్షణ లేదు. ప్రతి రాజకీయం ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో మహిళలకు నిజమైన తీర్పుగా వాళ్ళు లా అండ్ ఆర్డర్ చేస్తేనే నిజంగా మేము ఉమెన్స్ డే చేసుకున్న సంబరాలు జరుగుతాయి. ఎందుకంటే చిన్న 13 ఏళ్ళ 12 ఏళ్ళ అమ్మాయికి కూడా వాళ్ళ అత్యాచారం జరుగుతుంది, 60 ఏళ్ళ ముసవాళ్ళకు కూడా అత్యాచారం జరుగుతుంది. ఎవరు ఏం చేస్తలేరు. లా అండ్ ఆర్డర్ పెరిగితేనే మహిళలకు అవుతాయి. ఆ ఉమెన్స్ డే ఆ రోజు చేసుకుంటే బాగుంటుంది. ఆనాడు సావిత్రి పూలే ఒక్కటి తలుచుకున్నది. ఇవాళ కూడా ఒక్కొక్క అడుగు ఇవాళ ఉద్యమకారులు కూడా తెలంగాణ కోసం ఏదైతే ఉద్యమం చేసినామో, తెలంగాణ వచ్చిందో ఈ ఉద్యమం కూడా స్టార్ట్ చేయాలి. మహిళలకు జరిగే అత్యాచారం కానీ మహిళలకు జరిగే అన్యాయం కానీ ఉద్యమం చేస్తేనే మన నిజమైన పోరాటం ముందుకొస్తుంది. మహిళలకు నిజమైన హక్కులు వస్తాయి. మహిళా దినోత్సవం చేసుకున్న సంబరాలు ఆనాడు కరెక్ట్ అయినది.
అయినది, ఇప్పటివరకు ఇంకా రాలే. మన నిజమైన మహిళా దినోత్సవం ఇప్పుడు కాదు, కానీ ఏదో మనకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఈ ఒక్కరోజు మనం చేసుకోవాలని చేసుకుంటున్నాం కాబట్టి ఇది కూడా ఒక ఉద్యమంగా స్టార్ట్ చేయాలి. మహిళలకు పూర్తి హక్కులు రావాలంటే మహిళా దినోత్సవం తరఫున మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు, లేకపోతే ఏం కోరుకోరు? మా కోరిక ఒకటే, మహిళా దినోత్సవం నాడు ఇవాళ వాళ్ళు కోరుకోవడం ఒకటే ఏంటంటే ప్రభుత్వాన్ని ఫస్ట్ మహిళలకు ఏడు అన్యాయం జరిగితే ప్రభుత్వం దిగాలి ఫస్ట్. ఎందుకంటే వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన లా అండ్ ఆర్డర్ చేయగలుగుతాడు. ఎందుకంటే ఎవరి నుంచి కాదు అది, ప్రభుత్వం అదే కాబట్టి వాళ్ళు చేయగలుగుతారు. ఒక్కసారి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుని ఒకటే, మహిళల గురించి నువ్వు పెద్దపీట వేస్తున్నావు, ఇది కూడా ఈ పోరాటానికి కూడా నువ్వు పెద్దపీట వేయాలి మహిళలకు. ఎందుకోసం అంటే ఇక్కడ అమ్మాయికి అన్యాయం జరుగుతున్నా, ముసవాళ్ళకి అన్యాయం జరిగినా, మహిళలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి లా అండ్ ఆర్డర్ పెంచాలి. పెంచుతేనే ఒక్కసారి ఒక అన్యాయం జరుగుతుంది అమ్మాయి కంటే ఇమ్మీడియట్గా అప్పుడే ఉరిశిక్ష అమలు చేశారనుకో, అది సుప్రీంకోర్టుకు నువ్వు తీర్పు పంపుతేనే మాకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఆ న్యాయానికి ఉన్న ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. ఆయన మాత్రమే చేయగలుగుతాడు. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం స్పందిస్తేనే మహిళలకు రక్షణ దొరుకుతుంది. అదొక డిమాండ్ ఎత్తున్నావు. ప్రభుత్వం డిమాండ్ ఏంటంటే మహిళా దినోత్సవం చేసుకున్న సందర్భంగా ఇది ఒక లా అండ్ ఆర్డర్ పెంచాలని కోరుకుంటున్నా ప్రభుత్వాన్ని. ధన్యవాదాలు. అందరికీ నమస్తే అండి. స్పెషల్లీ కరీంనగర్ మహిళలందరికీ కూడా ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు కరీంనగర్లో ఈవెంట్ జరుపుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ హోస్టింగ్ చేసిన తర్వాత మహిళలతో చాలా హ్యాపీగా సరదాగా గడిపాను. ఈ మహిళా దినోత్సవం రోజు కరీంనగర్లో జరుపుకున్నాను, చాలా హ్యాపీగా ఉంది. ఉమెన్స్ రైట్స్ నుంచి మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన కట్కాల శ్రీనివాస్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇలాగే మమ్మల్ని తులసి షరఫ్ గారు నిజంగా ఉమెన్స్ రైట్స్ నుంచి మనకి ప్రతి విషయంలో అన్ని విధాల సపోర్ట్ ఉంటున్నారు. అండ్ లక్ష్మీ సౌజన్య గారు అడ్వకేట్, హైకోర్టు అడ్వకేటు, ప్రతి ఒక్కరు కూడా ఉమెన్ రైట్స్ నుంచి ప్రతి మహిళకి ఎలాంటి అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత వీళ్ళందరి మీద ఉంది, మనందరి మీద కూడా ఉంది. కాబట్టి కరీంనగర్లో ఉన్న మహిళలందరూ కూడా గట్టిగా ధైర్యంగా ఉండండి. ఫ్యూచర్లో ఇంకా డెవలప్ చేసుకుంటున్నారు. ఇదే విధంగా ప్రతిసారి ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చేస్తారు. చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. Once a spy, always a spy.